మార్నింగ్ చిల్డ్రన్, ప్రీవియస్ క్లాస్ చూసారమ్మా. ప్రీవియస్ క్లాస్లో మనము ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి మధ్య రిలేషన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా చిల్డ్రన్. మీకు అర్థమైందా? ఓకే చిల్డ్రన్, ఈరోజు న్యూ చాప్టర్ ఫ్రాక్షన్స్. మనము ఫ్రాక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? Fractions. Children, here fraction is a part of whole. Fraction is a part of whole. ఏ పార్ట్ ఆఫ్ హోల్. హోల్ అంటే ఏంటి? హోల్ అంటే మొత్తం. పార్ట్ అంటే భాగం. చూడండి, మొత్తంలో కొంత భాగాన్ని మనం ఫ్రాక్షన్ అంటాం. అర్థమైందా? చూడండి, ఇప్పుడు దిస్ ఈజ్ ఏ మార్కర్. ఈ మార్కర్లో టోటల్గా మొత్తం ఉంది మార్కర్. ఓకేనా? ఈ మార్కర్ని మనం ఏమంటాం? హోల్ పార్ట్ అంటాం, అంటే హోల్ అంటాం, అంటే మొత్తం. ఇక మొత్తం ఉంది, ఇందులో ఏం మిస్ అవ్వలేదు. హోల్. ఇప్పుడు ఈ హోల్లో నేను క్యాప్ తీసేసాను. సో ఇప్పుడు ఈ క్యాప్ తీసుకున్నాం అనుకో, మార్కర్, టోటల్ మార్కర్లో ఇదొక పార్ట్ కదా. సో ఇప్పుడు మనం ఈ క్యాప్ని మనం ఏమంటామంటే ఫ్రాక్షన్. మరి ఇదేంటి టీచర్ అంటే ఇది కూడా ఫ్రాక్షనే, ఎందుకంటే ఇది ఒక పార్ట్. ఇప్పుడు మనం 2 పార్ట్స్గా చేసామన్నమాట. 2 పార్ట్స్గా చేసాము కాబట్టి దిస్ ఈజ్ ద 1 పార్ట్, దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్. ఓకేనా? రైట్. మళ్ళీ ఇదే మార్కర్ని మనము 3 పార్ట్స్గా చేసామనుకోండి, చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు దిస్ ఈజ్ ద థర్డ్ పార్ట్. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 3 పార్ట్స్ కనిపిస్తున్నాయా? ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. సో ఈ 3 పార్ట్స్ మొత్తం విడివిడిగా కలిపి చూస్తే పార్ట్స్, మొత్తంగా చూస్తే హోల్. ఈ హోల్లో ఇది, ఈ హోల్లో ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్. అంటే ఈ మొత్తం కలిపితే ఒక మార్కర్. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఇంకోటి చూపిస్తాను. సో ఇప్పుడు ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. టోటల్గా ఒక మార్కర్ని మనం ఎన్ని పార్ట్స్ చేసాం? 4 పార్ట్స్ చేసాం. ఓకేనా? ఈ 4 పార్ట్స్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్. టోటల్గా మీకు 4 పార్ట్స్ కనిపిస్తున్నాయా? ఓకేనా చిల్డ్రన్? సో ఇవి 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్లో దిస్ ఈజ్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ మార్కర్ అండ్ దిస్ ఈజ్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ మార్కర్ అండ్ దిస్ ఈజ్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ మార్కర్ అండ్ దిస్ ఈజ్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ మార్కర్. టోటల్గా హోల్ పార్ట్. క్లియర్ కదా? అంటే హోల్ పార్ట్లో నుంచి మనం కొద్దిగా భాగం చేస్తుంటే దాన్ని మనం ఏమంటాము? మనం ఏమంటాము? ఫ్రాక్షన్ అంటాం. ఓకేనా చిల్డ్రన్? టెక్స్ట్ బుక్ చూడండి. ఇప్పుడు ఈ టెక్స్ట్ బుక్ చూస్తే పాచమ్మ, టెక్స్ట్ బుక్ చూస్తే ఈ టెక్స్ట్ బుక్ మొత్తం హోల్ పార్ట్. సో ఇది ఒక బుక్. ఈ బుక్లో మనం ఈ కొన్ని పేజెస్ వరకే తీసుకున్నాం అనుకో. కొన్ని పేజెస్ వరకు తీసుకుంటే దిస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ హోల్ బుక్, అంటే మొత్తం పుస్తకంలో ఇవి కొన్ని పార్ట్ అనమాట. మరి ఇవేం టీచర్ అంటే ఇది కూడా పార్టే. ఎన్ని బాగా చేస్తే అన్ని పార్ట్స్ అనమాట. ఓకేనా? సో టోటల్ పార్ట్స్లో
టోటల్ బుక్లో మనం తీసుకుంటే ఇప్పుడు ఇది ఒకటే తీసుకుంటే దిస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది హోల్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రాక్షన్. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రాక్షన్. ఓకేనా చిల్డ్రన్? ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ పైనాపిల్. ఓకేనా? రియల్ పైనాపిల్. ఇప్పుడు ఈ పైనాపిల్ తీసుకుంటే ఈ పైనాపిల్లో మనము 2 పార్ట్స్గా చూపించవచ్చు. ఎలా అంటే ఈ పైన ఇవి కనిపిస్తున్నాయి కదా మీకు, సో ఇవన్నీ కలిపి ఒక పార్ట్, కింద ఈ ఫ్రూట్ వరకు కలిపి ఒక పార్ట్. ఓకేనా? సో ఈ 2 పార్ట్స్ టోటల్గా కలిపితే దిస్ ఈజ్ ఏ 1 హోల్ పార్ట్. అంటే మొత్తం కలిపి ఒక హోల్ పార్ట్ అనమాట. ఈ హోల్ పార్ట్లో నేను ఇది ఒక్కటే తీసుకున్నాను, అప్పుడు ఏమవుద్ది? సో దిస్ ఈజ్ ద ఫ్రాక్షన్. మరి ఇది ఒక్కటే తీసుకున్నాం అనుకో, దిస్ ఈజ్ ద ఫ్రాక్షన్. ఓకేనా? సో ఇప్పుడు ఈ 2 కలిపితే హోల్ పార్ట్ మొత్తం అనమాట. ఇది కాకుండా ఆల్రెడీ మనం ఇది ఒకటే తీసుకున్నాం అనుకో, ఈ లీఫ్ ఒకటే తీసుకున్నాం అనుకో, అప్పుడేమవుతుంది? ఈ లీఫ్ కూడా పార్టే అవుతుంది. అంటే ఇది మొత్తంలో ఇది ఒక భాగం కదా, కాబట్టి దీన్ని కూడా మనం ఫ్రాక్షన్ అనొచ్చు, దీన్ని ఫ్రాక్షన్ అనొచ్చు. సో ఇప్పుడు మనం దీన్ని ఎన్ని భాగాలుగా చేసుకోవచ్చు అని అంటే, ఇక్కడ ఎన్ని ఇలా కట్స్ ఉన్నాయి కదా, ఈ కట్స్ చూసారనేది కట్స్ ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇట్లా కట్స్ ఉన్నాయి కదా, ఈ ఎన్ని కట్స్ ఉంటే అన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవచ్చు. అలా పార్ట్స్ వరకు చూసుకుంటే ఇక్కడ ఇదొక ఫ్రాక్షన్, ఇదొక ఫ్రాక్షన్, ఇదొక ఫ్రాక్షన్, ఇలా ఎన్ని ఉన్నాయో ఈ ముళ్ళులాగా కనిపిస్తున్నాయి కదా మీకు, సో ఇవి ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఫ్రాక్షన్సే. ఇవి ఇక్కడ ఎన్ని లీఫ్లు ఉన్నాయో అన్ని లీఫ్లు కూడా మీకు ఫ్రాక్షన్సే అన్నమాట. ఇప్పుడు క్లియర్గా అర్థమైందా? టోటల్ హోల్ పార్ట్లో నుంచి మనం తీసుకున్న ఒక చిన్న భాగమే ఫ్రాక్షన్. చిన్న భాగం అనే కాదు, పెద్దదైనా చిన్నదైనా ఏదైనా కానీ, కాకపోతే ఒక మొత్తంలో నుంచి మనం తీసుకునే పార్ట్ని మనం ఫ్రాక్షన్ అంటాము. అందుకే మనం ఏమని చెప్పవచ్చు అంటే ఫ్రాక్షన్ మీన్స్ ఏ పార్ట్ ఆఫ్ హోల్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా చిల్డ్రన్? తింటారా? కావాలా? మా ఇంటికి రండి, పెడతాను. ఓకేనా? సరే. చూడండి, ఇప్పుడు ఫ్రాక్షన్స్లో మనము పార్ట్ ఆఫ్ ఏ హోల్ అని చెప్పుకున్నాం కదా. సో హోల్ అంటే మొత్తంలో ఒక భాగాన్ని మనం ఫ్రాక్షన్ అంటాం. ఇప్పుడు మీకు క్లియర్ కదా ఫ్రాక్షన్ అంటే? క్లియర్ కదా? ఓకే. ఇప్పుడు ఆ ఫ్రాక్షన్స్లో ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటామంటే, ఫ్రాక్షన్స్లో రిలేషన్ బిట్వీన్ ఫ్రాక్షన్ అండ్ డివిజన్. డివిజన్ అంటే ఏంటి, ఫ్రాక్షన్ అంటే ఏంటి అనేది ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకుంటాం. అలాగే ఫ్రాక్షన్స్లోనే ఎడిషన్ సబ్ట్రాక్షన్ నేర్చుకుంటాం. అలాగే ఎడిషన్ సబ్ట్రాక్షన్స్లో వర్డ్ ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, వర్డ్ ప్రాబ్లమ్స్. ఏటి మీద? మల్టిప్లికేషన్, డివిజన్స్ మీద వర్డ్ ప్రాబ్లమ్స్. క్లియర్ కదా చిల్డ్రన్? ఇంకేమైనా డౌట్ ఉందా? నో డౌట్ కదా? వెరీ గుడ్. స్టార్ట్ చేసుకుందామా? రైట్. ఇక చాప్టర్లోకి వెళ్తే ఇక్కడ మీకు రివిజన్ ఎక్సర్సైజ్ ఉంది కదా, అంటే మీరు 3rd 4th నుంచి నేర్చుకుంటారు కాబట్టి ఫ్రాక్షన్స్ రివిజన్ ఎక్సర్సైజ్ ఇచ్చాడు అనమాట. చూద్దాం. రైట్ ద ఫ్రాక్షన్ ఇండికేటెడ్ బై షేడెడ్ పార్ట్స్. రైట్ ద ఫ్రాక్షన్స్ indicated by the shaded parts. Indicated by the shaded parts. Fractions ni మనల్ని షేడెడ్ పార్ట్స్లో ఫ్రాక్షన్స్ రాయమంటున్నాడు.
చిల్డ్రన్ ఇక్కడ నేను డయాగ్రామ్స్ డ్రా చేశాను కదా. సో ఈ డయాగ్రామ్స్లో రైట్ ద ఫ్రాక్షన్స్ ఇండికేటెడ్ బై ద షేడెడ్ పార్ట్స్. షేడెడ్ పార్ట్స్ని మనం ఫ్రాక్షన్స్లో రాయమంటున్నాడు. ఓకేనా చిల్డ్రన్? సో ఇప్పుడు చూడండి, టోటల్గా అంటే మొత్తం హోల్ పార్ట్ తీసుకోవాలి. హోల్ పార్ట్ అంటే ఇదంతా కలిపి, ఇది మొత్తం కలిపితే హోల్ పార్ట్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫిగరు, ఈ ఫిగర్ మొత్తం హోల్ పార్ట్. హోల్ పార్ట్లో అంటే మొత్తంలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను పైనాపిల్ కట్స్ అవన్నీ పార్ట్స్ అని చెప్పా కదా, అలాగే ఈ బాక్స్లు కూడా పార్ట్సే అనమాట. సో ఇప్పుడు ఎన్ని బాక్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 బాక్సెస్ ఉన్నాయి చిల్డ్రన్. అంటే ఇప్పుడు మొత్తం టోటల్గా ఉన్న వాటిని మనం ఏమని రాయొచ్చు? 24. ఆ 24 టోటల్ పార్ట్ని మనం ఎక్కడ రాసుకోవాలంటే డినామినేటర్లో రాసుకోవాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు షేడెడ్ పార్ట్స్ ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? 1 2 3 4 5. ఓన్లీ 5 బాక్సెస్కే షేడెడ్ ఉన్నాయి కాబట్టి 5/24. అంటే 5 ఏమో షేడెడ్ పార్ట్స్, 24 ఏమో టోటల్ బాక్సెస్. ఓకేనా? సో టోటల్ పార్ట్లో దిస్ ఈజ్ ఏ ఫ్రాక్షన్. షేడెడ్ పార్ట్ ఈజ్ ఏ ఫ్రాక్షన్. మరి అన్షేడెడ్ పార్ట్ ఉంది కదా, అన్షేడెడ్ పార్ట్ని ఏమన్నా రాసుకోవచ్చు? 19/24. ఎందుకంటే రిమైనింగ్ 5 పోతే రిమైనింగ్ 19 కదా. సో ఈ 19/19 18 అంతే. సో 19/24 అనమాట. క్లియర్ కదా వచ్చిందా? అయితే ఇది మనకు అవసరం లేదు, కాకపోతే వాడు ఓన్లీ షేడెడ్ పార్టీ అన్నాడు కాబట్టి షేడెడ్ పార్టీ రాయాలి. క్లియర్ కదా? ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 8 8 6 48. అంటే టోటల్గా 48 బాక్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనము డినామినేటర్లో ఏమని రాసుకోవచ్చు? 48 డినామినేటర్లో 48. మరి పైన షేడెడ్ పార్ట్స్ అంటే డాట్స్ ఉన్నాయి కదా, ఎన్ని? 1 2 3 4 5 6 7 పార్ట్స్కి బాక్సెస్ ఉన్నాయి కాబట్టి 7/48. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ లవ్ సింబల్స్ ఉన్నాయి కదా, వీటిలో మనకి టోటల్గా ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9. టోటల్గా 9 ఉన్నాయి కాబట్టి 9 రాయండి. అందులో షేడెడ్ పార్ట్సే కాబట్టి ఓన్లీ 2నే కాబట్టి 2/9. ఓకేనా? రైట్. ఇక్కడ టోటల్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11. టోటల్గా 11 ఉన్నాయి. 11లో షేడెడ్ పార్ట్స్ ఎన్ని? 4. సో 4/11. దట్ ఈస్ ద ఫ్రాక్షన్స్ ఆఫ్ షేడెడ్ పార్ట్స్. ఓకేనా చిల్డ్రన్? టెక్స్ట్ బుక్లోనే మీరు నోట్ చేసుకోండి నీట్గా. ఓకేనా? రైట్. నోట్ చేసుకోండి. నెక్స్ట్ పక్కన పేజ్ చూడండి. రైట్ 2 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ది గివెన్ ఫ్రాక్షన్స్, one by multiplying and the other by dividing the numerator and the denominator of the given fractions by counting numbers. ఏమంటున్నాడంటే 2 బాక్సెస్ ఇచ్చాడు కదమ్మా, ఆ 2 బాక్సెస్లో ఒకటేమో మల్టిప్లికేషన్ చేయమంటున్నాడు, ఒకటేమో డివిజన్ చేయమంటున్నాడు. చేసి ఈ రెండింటికి వచ్చినటువంటి ఆన్సర్స్ని పక్కన రాయమంటున్నాడు. వాటిని ఏమంటారంటే మనము ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? 6/9 ఇచ్చిండు కదా. 6/9ని ముందు మల్టిప్లికేషన్ చేయమన్నాడు కాబట్టి 2తో మల్టిప్లికేషన్ చేశారు. ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ తోటే న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని సేమ్ నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేసినా డివిజన్ చేసినా న్యూమరేటర్కి డినామినేటర్కి సేమ్ నెంబర్ తీసుకోవాలి. పైన ఒక నెంబర్తో కింద ఒక నెంబర్తో చేయకూడదు. మల్టిప్లికేషన్ చేసిన అంతే రూలు, డివిజన్ చేసిన అంతే రూల్ అనమాట. ఓకేనా? చూడండి, 6 2 12,
by 9 2s are 18. ఓకే 6 9. ఇప్పుడు డివిజన్ చేయాలి కదా చిల్డ్రన్. డివిజన్ చేయాలి అంటే పైన ఒక నెంబర్ తోటి కింద ఒక నెంబర్ తోటి డివిజన్ చేయకూడదు. మరి ఏం చేయాలి? సేమ్ ఒకే టేబుల్తో పోయే నెంబర్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? 3 టేబుల్లో 6 9 రెండు డివిజిబుల్ అవుతాయి. 2 టేబుల్ తీసుకుంటే 6 ఒకటే డివిజిబుల్ అవుతుంది, 9 అవ్వదు. అదే 3 టేబుల్ తీసుకున్నాం అనుకో 6 డివిజిబుల్ అవుతుంది, 9 డివిజిబుల్ అవుతుంది కదా. సో 3 తీసుకుంటే 3 2s are 6 by 9 3 3s are 9. అంటే 3 తోటి డివిజన్ చేస్తే 2/3 వస్తుంది. ఇప్పుడు వచ్చినటువంటి రెండు నెంబర్లు ఇక్కడ రాసుకోవాలి. అంటే 12/18 2/3. ఇప్పుడు చూడండి 12/18 2/3 ఇక్కడ 6/9 ఉంది కదా. ఈ మూడు సమానమే, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు. చూడండి 6/9 12/18 2/3 ఈ మూడు ఈక్వలే. ఏది ఎక్కువ ఏది చిన్నది ఏది పెద్దది అనేది చెప్పాలంటే మూడు సమానమే అని చెప్పాలి. చూడండి మీరు ఇవి పెద్దగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇది పెద్దది, ఇవి చిన్నగా కనిపిస్తున్నాయి కాబట్టి అది చిన్నది అని చెప్పకూడదు. మూడు సమానమే. ఎందుకు టీచర్ అంటారా? 3 టేబుల్ తీసుకుంటే 3 2s are 3 3s are. అదే 6 టేబుల్ తీసుకుంటే 6 2s are 6 3s are. చూడండి ఇక్కడ పైన 2 2 2 కింద 3 3 3 అన్నీ 2/3 2/3 2/3 వచ్చినాయా రాలేదా? సో 2/3 2/3 2/3 మూడు సమానంగా వచ్చినాయా రాలేదా? వచ్చినాయా? అంతే, మూడు సమానం. మీకు ఎలా చెప్పాలి అని అంటే ముగ్గురు 10 years పిల్లల్ని తీసుకున్నాం అనుకోండి. ముగ్గురు 10 years పిల్లల్ని తీసుకుంటే ఒకడేమో లావుగా ఉంటాడు, ఒకడేమో సన్నగా ఉంటాడు, ఒకడేమో యావరేజ్గా మీడియంగా ఉంటాడు. అంటే లావు సన్నగా మీడియంగా ఉన్నాడు. లావుగా ఉన్నాడు పెద్దోడని, సన్నగా ఉన్నాడు చిన్నోడని అనుకోవద్దు. మనం పెద్ద చిన్న చూడాలి అని అంటే ఏం చేయాలి? ఏజ్ని చూసుకోవాలి. ఏజ్ని చూసుకుంటే అప్పుడు మనం పెద్ద చిన్న అని చూసుకుంటాం. సైజుని చూసుకుంటే 3 సంవత్సరాల పిల్లోడు కూడా లావుగా ఉంటారు, 5 సంవత్సరాల పిల్ల సన్నగా ఉంటుంది. అంటే 3 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి తేడా ఉంటుందా? ఉండదా? ఉంటుంది కదా. కాబట్టి మనం ఏజ్ని చూసుకోవాలి ఎప్పుడైనా. హైట్ని లేదంటే హైట్ని లేదంటే చూడండి ఇక్కడ ఈ 10 years బాబు ఏమో ఇంత పెద్దగా ఉన్నాడు అనుకుందాం, ఇక్కడ 10 years బాబు ఇంత చిన్నగా ఉన్నాడు అనుకుందాం, ఇక్కడ ఇంకొకరు ఇట్లా ఉన్నాడు. ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరు పెద్ద అని అంటే వీడు పెద్ద అని అంటారా? అనరు. ఎందుకు? ముగ్గురు ఈక్వల్ అయ్యి 10 years 10 years 10 years ముగ్గురికి 10 years. కాకపోతే వీడే కొంచెం జీన్స్ వల్ల పెద్దగా పెరిగాడు, వీడి జీన్స్ వల్ల పొట్టిగా అయ్యాడు, వీడేమో మీడియం సైజులో ఉన్నాడు. అర్థమవుతుందా? సో అలాగే మనం కూడా ఇక్కడ పెద్ద చిన్న అనేది ఇక్కడ దాని యొక్క ఏమంటారు సింపుల్ ఫామ్లో చూసుకోవాలన్నమాట, బిగ్గా స్మాల్ అనేది. ఓకేనా చిల్డ్రన్? రైట్. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ 10/12 ఉంది కదా. 10/12ని ముందు మల్టిప్లికేషన్ చేయమన్నాడు కాబట్టి 2తో చేయండి. 10/12 × 12 × 2 10 2s are 20 by 12 2s are 24. నెక్స్ట్ డివిజన్ చేయాలి కదా. 10/12 ఈ రెండు సేమ్ నెంబర్లో పోవాలి. 2 టేబుల్లో పోతాయి కదా. 2 టేబుల్తో డివిజన్ చేద్దాం. డివిజన్ చేస్తే /2 /2 10 టేబుల్లో 2 5 times పోతుంది, 12 టేబుల్లో 12 6 times 5/6. దెన్ 20/24 5/6. దీస్ ఆర్ ఈక్వల్ ఫ్రాక్షన్స్. ఓకేనా చిల్డ్రన్? మీకు అలాగే నెక్స్ట్ 2 కూడా ఉన్నాయి కదా, ఆ 2 రాసేయండి, వాటికి ఈక్వల్ ఫ్రాక్షన్స్ రాయండి. అలాగే ఈ పేజ్లో మీరు ఫ్రాక్షన్స్ రాయండి. ఇవి 2 పేజెస్ కనపడేలాగా ఒక ఫోటో క్లియర్గా తీసి ఆ క్లాస్లో కనిపించేలాగా, ఆ పేపర్స్ కనిపించేలాగా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.